అందరికీ నమస్కారం. అన్నా క్యాంటీన్లపై విష ప్రచారం వెలుగులోకి సంచలన విషయాలు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వైసీపీ చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ పీపుల్స్ పల్స్ రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన సర్వేలలో ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అన్నా క్యాంటీన్ల నిర్వహణలో అనేక లోపాలు వెలుగులోకి రాగా, సెంట్రల్ ఆంధ్రలోని లబ్ధిదారులు క్యాంటీన్ల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తమైనప్పటికీ పర్యవేక్షణ, సదుపాయ పాలన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పీపుల్స్ పల్స్ నివేదించింది. అయితే అన్నా క్యాంటీన్ల పర్యవేక్షణకు ప్రత్యేక డిపార్ట్మెంట్ లేకపోవడం కూడా ప్రభుత్వానికి ఆశించిన ప్రయోజనం కల్పించలేదని తెలిసింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాటిలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఒకటి. పేదల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో ఆర్థిక భారం లెక్క చేయకుండా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం, ఆహారంలో నాణ్యత లోపం, ప్రభుత్వం ఈ పథకానికి వెచ్చిస్తున్న విధులపై తగిన ప్రచారం లేకపోవడం వల్ల ప్రభుత్వానికి రాజకీయంగా ఎలాంటి మేలు జరగడం లేదని పీపుల్స్ పల్స్ నివేదికలో తెలిపింది. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అన్నా క్యాంటీన్లను తొలుత ప్రారంభించారు. అయితే 2019లో అధికారం కోల్పోయిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి. కానీ చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు తమ అధినేత ఆశయం కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రైవేటుగా అన్నా క్యాంటీన్లను నిర్వహించారు. ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న క్యాంటీన్లను టీడీపీ నేతలు ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంటీన్లతో సరిపోల్చి చూస్తే ఎక్కువ శాతం అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలిపింది. అయితే అన్నా క్యాంటీన్లో ₹5 భోజనం పెడుతున్నారని అక్కడ సిబ్బంది చెబుతున్నా ప్రభుత్వం అదనంగా ఇస్తున్న మొత్తం ప్రజలకు తెలియడం లేదని తెలిపింది. అయితే దీనివల్ల ₹5 భోజనం ఇస్తున్నామని క్యాంటీన్ సిబ్బంది కుసురుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే వాస్తవానికి 3 పూట్ల భోజనానికి ₹15తో పాటు ప్రభుత్వం అదనంగా ₹75 చెల్లిస్తోంది. అయితే ఈ విషయంపై ఎవరికీ అవగాహన ఉండడం లేదు. దీంతో క్వాలిటీ తగ్గుతున్న నిర్వహణలను కూడా ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా అన్నా క్యాంటీన్ల పర్యవేక్షణకు ఏ శాఖకు అధికారం లేకపోవడం, అధికారులు అసలు తనిఖీలు చేయకపోవడం వల్ల నాణ్యత లోపిస్తుందని చెబుతున్నారు. అన్నా క్యాంటీన్లో భోజనం కింద అన్నంతో పాటు పప్పు, కూర, పచ్చడి పెడుతున్న కూర కూడా పప్పు, అదేవిధంగా సాంబారులానే ఉంటుందని లబ్ధిదారులు చెప్పినట్లు పీపుల్స్ పల్స్ తెలిపింది. అన్నా క్యాంటీన్లను తక్కువ ఆదాయం కలిగిన వారు చక్కగా వాడుకుంటారనేది స్పష్టమైంది. అయితే ప్రభుత్వం తమ కోసం ఎంత ఖర్చు పెడుతున్నది తెలియకపోవడం వల్ల ప్రజలకు ప్రభుత్వంపై ఎలాంటి సానుకూల అభిప్రాయం కలగడం లేదని చెబుతున్నారు. అన్నా క్యాంటీన్లపై ప్రభుత్వం ఎక్కువ ప్రచారం చేయాల్సిన అవసరాన్ని సర్వే ఏజెన్సీ స్పష్టం చేసింది. అన్నా క్యాంటీన్ల కోసం ప్రభుత్వం 200 కోట్లు వెచ్చిస్తోంది. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా అవగాహన ఉండడం లేదని, సోషల్ మీడియా ద్వారా ఈ పథకంపై ఇంకా ఎక్కువ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. వాస్తవానికి రాష్ట్రంలో చాలా పట్టణాల్లో ₹20 ఇడ్లీ, దోశ వంటి అల్పాహారం లభిస్తుంది. కానీ అన్నా క్యాంటీన్లో అల్పాహారం కోసం ₹22 తీసుకుంటున్న నిర్వహణ సంస్థ మెరుగైన, నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదని సర్వే సంస్థ తెలిపింది. ఇక తాగునీరు, శుభ్రత విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వెల్లడించింది. అదేవిధంగా చిల్లర సమస్య ఎక్కువగా ఉంటుందని, యూపీఐ చేయమని సిబ్బంది చెబుతుండడం, యూపీఐ చేసే స్తోమత లేని వారే ఎక్కువగా అన్నా క్యాంటీన్లకు వస్తుండడం వల్ల ఆహారం అంతగా వెనుదిరుగుతున్నారని తెలిపింది. అయితే ప్రస్తుతం అన్నా క్యాంటీన్లో అందిస్తున్న భోజనం రుచి మెరుగుపరచాలని సూచనలు ఎక్కువగా వచ్చాయి. ప్రజల జిహ్వాకు తగినట్లు ఉప్పు, కారం ఉండడం లేదని చెబుతున్నారు. అంతేకాకుండా అక్షయపాత్ర ద్వారా భోజనం సరఫరా చేస్తున్నారని, అక్షయపాత్ర వంటశాలలు ఉమ్మడి జిల్లాకు 1-2 మాత్రమే ఉంటున్నాయని తెలిపింది. ఇంకా వీటి నుంచి భోజనం సదుపాయంలో ఉండే క్యాంటీన్లకు చేరేసరికి చల్లబడిపోవడం, చెడు వాసన రావడం జరుగుతుందని పీపుల్స్ పల్స్ తన నివేదికలు తెలిపింది. ఇక వీటికి ప్రత్యామ్నాయంగా కొన్ని సూచనలు చేసింది. నాయకులు తరచూ క్యాంటీన్లను తనిఖీ చేయాలని, ముఖ్యమంత్రి, మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో నిధులు అందజేస్తున్న తగిన రాజకీయ ప్రయోజనం లభించలేదని, ఇందుకోసం స్వయం సహాయక సంఘాలు క్యాంటీన్లు బాధ్యత అప్పగిస్తే స్థానికంగా ఉపాధి కల్పనతో పాటు మెరుగైన ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచించింది. మొత్తానికి ప్రభుత్వం డబ్బులు బాగా వెచ్చిస్తున్న రాజకీయ ప్రయోజనం దక్కడం లేదని మాత్రం తెలిపింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.